పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కలవటం జరిగింది. వారు చాలా ధైర్యంగా ఉన్నారు. అన్న ఎంత నిర్బంధానికి గురి చేసినా మనం మన నాయకుడి పట్ల మన ఆలోచన మారకూడదు. మనమందరము కూడా మళ్లీ ఆ పోరాట పటిమతోనే పనిచేయాలా అన్న దృఢ నిశ్చయంతో సంకల్ప బలంతో మిథున్ రెడ్డి మాట్లాడటం జరిగింది. నాకు చాలా సంతోషం వేసింది. మేమందరము కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయటం కోసమని ఈ జైళ్ల నోళ్లు ఎంతగా విచ్చుకున్నా తెరుచుకున్నా మొత్తం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలనందరినీ కూడా తప్పుడు కేసులు బనాయించి జైళ్లలోకి కుక్కినా భయపడేటువంటి ప్రసక్తి లేనే లేదని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. పచ్చి అబద్దాలతో ప్రభుత్వం పన్నినటువంటి కుట్ర ఇది. జైళ్లలో ఉంచటం అన్నది ఏ రకమైనటువంటి నిజాలు లేకపోయినప్పటికీ భారతదేశంలో కొన్ని లక్షల మంది సంవత్సరాల తరబడి జైళ్లలో విచారణ కూడా నోచుకోకుండా ఉన్నారు అన్నటువంటి విషయం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది నేను అంటున్నటువంటి మాట కాదు, సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థానమే అన్నటువంటి మాట. కనుక మా నాయకుల మీద అన్ని ఆధారాలున్నాయని తెలుగుదేశం పార్టీ సర్టిఫికేట్ ఇస్తే సరిపోదు. మేం తప్పు చేయలేదు, మా నాయకులు తప్పు చేయలేదు. జరగనటువంటి ఆ విషయాన్ని జరిగిన నేరంగా భావించి మీరు 90 రోజులు జైళ్లకేస్తారో 200 రోజులు జైళ్లకేస్తారో మా మనోనిబ్బరాన్ని భయపెట్టించలేరు అన్నటువంటి విషయాన్ని మాత్రం గుర్తు చేయదలుచుకున్నాం.